మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ వీడియోను వీక్షిస్తున్న వీక్షకులందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాం. నేటి వాక్య ధ్యానము అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనం. మీరు ఎందుకు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తున్నారు? నేను ప్రభు అయిన యేసు నామము నిమిత్తం బంధింపబడడానికే కాదు, అవసరమైతే చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ వాక్యంలో పౌలు యెరూషలేముకు వెళ్తే బంధింపబడతాడని తెలిసిన అక్కడ ఉన్న విశ్వాసులు ఏడుస్తూ వెళ్ళవద్దని వేడుకున్నారు. దానికి పౌలు ఇలా స్పందించాడు: మీరెందుకు ఏడ్చిన గుండె బద్దలు చేస్తున్నారో? నేను ప్రభువైన యేసు నామం నిమిత్తం బంధింపబడడానికే కాదు, అవసరమైతే చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ వాక్యం మనకు నేర్పే విషయాలు: దేవుని చిత్తానికి విధేయత. కష్టాలు వచ్చినా దేవుని పిలుపు నుండి వెనుకడుగు వేయకూడదు. క్రీస్తు కొరకు త్యాగం చేయడం. నిజమైన విశ్వాసి యేసునామం కోసం ఏ మూల్యమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉంటాడు. విశ్వాసములో ధైర్యం. పరిస్థితులను చూసి కాదు, దేవుని చిత్తాన్ని చూసి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రేమతో కూడిన స్థిరత్వం. ఇతరుల ప్రేమను గౌరవించిన దేవుని చిత్తానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పౌలు తన ప్రాణం కంటే క్రీస్తు సేవను గొప్పదిగా భావించాడు. మనం కూడా కష్టాలు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా ప్రభువుకు నమ్మకంగా ఉండాలని ఈ వాక్యం మనకు బోధిస్తుంది. దేవుడి వాక్యమును దీవించుగాక.